ఒక్కసారి ఈ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత పూర్తిగా మాట్లాడుకుందాం. ఏ కన్ను చూడదనా నీ విచ్చలవిడి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దాదాపు స్పీడ్ 80 కిలోమీటర్ల దాకా ఉంది. డ్రైవింగ్ చేస్తూ డ్రైవర్ బిగ్ బాస్ చూస్తున్నాడు. ఈ వీడియోలో చూసారు కదా మీరు. ఇలా డ్రైవింగ్ చేస్తే ప్రమాదాలు జరగకుండా ఉంటాయా? 2023లో దాదాపు 1,72,000 మంది తమ ప్రాణాలు యాక్సిడెంట్ లో కోల్పోయారు. యావరేజ్ గా ఒక రోజుకు 474 మంది రోడ్ యాక్సిడెంట్ లో తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే 3 నిమిషాలకు ఒక్కరన్నమాట. ప్రమాదాలు జరుగుతున్న తీరు ఎలా ఉందంటే ఎందుకు చనిపోతున్నామో అని తెలియకుండానే చాలా మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. చేవెళ్ల బస్ యాక్సిడెంట్ ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఒకే ఇంటికి చెందిన 3 ఆడపిల్లలు చనిపోయారు. ఆ తల్లి అరణ్య రోదన ఎవరికి పట్టదా? ఆ తల్లి ఏడుస్తూ ఏ జన్మలో నేను చేసిన పాపమో ఈ జన్మలో నా కడుపు కాలింది, నన్ను తీసుకుపోయినా బాగుండు ఆ దేవుడు అని ఆమె ఏడుస్తుంది. ఆమె ఏడుపు ఆమె దుఃఖం ఎవరికి కనబడుతుంది చెప్పండి. సరే, టాపిక్ డివియేట్ అవుతున్నట్టున్నాం. ప్రతి సంవత్సరం వేల నుంచి మొదలు పెడితే లక్షల్లో రోడ్ యాక్సిడెంట్ లో చనిపోతున్నారు జనాలు. దీనికి కారణం పూర్ సివిల్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్, రోడ్ డిజైన్, వీక్ మేనేజ్మెంట్. ఈ సంవత్సరం రోడ్ యాక్సిడెంట్ తో పాటు స్టాంపిడ్ అంటే తొక్కిసలాటలో కూడా పదుల సంఖ్యలో మరణాలు జరిగాయి. దైవ దర్శనానికి వెళ్లి, పుణ్యస్నానాలకు వెళ్లి, రాజకీయ పార్టీ ర్యాలీలకు వెళ్లి జనాలు ఎందుకు చనిపోతున్నారు? ఎందుకు చనిపోతున్నామో తెలియకుండానే చనిపోతున్నారు జనాలు. నిర్లక్ష్యం. అక్కడికి అధికారులు వచ్చేసరికి, ప్రభుత్వం వచ్చేసరికి జనాలు విగత జీవుల్లా పడి ఉంటున్నారు. 2025 అయిపోవడానికి ఇంకొక నెల మాత్రమే బాకీ ఉంది. కానీ ఈ సంవత్సరం జరిగిన ప్రమాదాలు, ఈ సంవత్సరం చనిపోయిన జనాలు, ఏ సంవత్సరం ప్రమాదాలు జరగలేదు, జనాలు చనిపోలేదు. ప్రమాదాలు నేనంటే నేను ముందు జరుగుతానని చెప్పి జనాలను చంపుకుంటూ వెళ్తున్నాయి. ఈ సంవత్సరం మన దేశంలో జరిగిన ప్రమాదాల గురించి ఒకసారి తెలుసుకుందాం. జనవరి 8 వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం వెళ్లి తొక్కిసలాటలో దాదాపు 6 భక్తులు చనిపోయారు. జనవరి 22న మహారాష్ట్రలోని జలగాన్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 12 మంది దాకా చనిపోయారు. లక్నో ముంబై ఎక్స్ప్రెస్ లో మంటలు వస్తున్నాయని పుకార్లు లేవడం వల్ల అందరూ దిగి పక్క ట్రాక్ పై నిలబడ్డారు. ఇంకొక ట్రాక్ మీద వస్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ గుద్ది దాదాపు 12 మంది స్పాట్ లోనే చనిపోయారు. జనవరి 29 కుంభమేళ స్నానాలకు వెళ్లి దాదాపు 29 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. మౌని అమావాస్య టైంలో ఒకేసారి డోర్లు తెరవడం వల్ల తొక్కిసలాట ఇంతమంది ప్రాణాలు పోయాయి. ఫిబ్రవరి 15, 2025న న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో కుంభమేళ వెళ్తున్న ప్రయాణికుల తొక్కిసలాట జరిగి 18 మంది దాకా ప్లాట్ఫామ్ పైన చనిపోయారు. ఫిబ్రవరి 22, 2025న నాగర్ కర్నూలు జిల్లా SLBC టన్నల్ దోమలపేట దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో 12 మంది పైకప్పు కూలి అందులోనే చనిపోయారు. ఫిబ్రవరి 22 ఉదయం SLBC టన్నెల్లో పనులు చేస్తుండగా పైకప్పు కుప్పకూలింది. 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఈ రోజు వరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి మృతదేహాలు దొరకలేదు. ఏప్రిల్ 29, 2025న సింహాచలం అప్పన్న దర్శనానికి వెళ్లి గోడ కూలి దాదాపు 7 దాకా మంది చనిపోయారు. మే 18 గుల్జార్ హోమ్ హైదరాబాద్ లో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో 17 మంది నిద్రలోనే చనిపోయారు. తెల్లవారుజామున అవ్వడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండి 17 మంది దాకా చనిపోయారు. జూన్ 30 పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ జరిగిన ప్రమాదంలో రియాక్టర్ పేలి దాదాపు 46 మంది ఆ వేడికి ముద్దల్లా అయిపోయి చనిపోయారు. జూన్ 12 జరిగిన ఈ ప్రమాదం ఇంతవరకు జరిగిన ప్రమాదాల్లో అతిపెద్దది. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా 171 టేకాఫ్ అయి ఎయిర్పోర్ట్ దగ్గరలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 230 మందిలో 229 మంది దాకా చనిపోయారు. జూన్ 4, 2025 RCB కప్పు గెలిచిందని వెళ్లిన అభిమానుల్లో పాపం 11 మంది తొక్కిసలాటలో చనిపోయారు. RCB కప్పు గెలవడం గానీ 11 మంది అయితే చనిపోయారు కదా. సెప్టెంబర్ 27, 2025న TVK పార్టీ ఏర్పాటు చేసిన రోడ్డు షోలో తమిళనాడులోని కరూర్ అనే ప్రాంతంలో తొక్కిసలాటలై 41 మంది అమాయక జనాలు తొక్కిసలాటలో చనిపోయారు. అక్టోబర్ 24, 2025 కర్నూలు దగ్గర జరిగిన ఈ బస్సు ప్రమాదంలో మంటల్లోనే దాదాపు 19 మంది కాలి ముద్దల్లా మిగిలారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్ బైకును ఢీకొని ఈడ్చుకెళ్లడం వల్ల 19 మంది ప్రాణాలు కోల్పోయారు. నవంబర్ 1, 2025 రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది చనిపోయారు. హరిముకుంద పాండా అనే వ్యక్తి కట్టిన ఈ ఆలయంలో రేలింగ్ విరిగి దాదాపు 9 మంది తమ ప్రాణాలు తొక్కిసలాటలో కోల్పోయారు. నవంబర్ 3 అంటే ఈ నెలనే చేవెళ్ల దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది దాకా చనిపోయారు. ఆర్టీసీ బస్సు టిప్పరు ఢీకొనడం వల్ల అందులో ఉన్న కంకర వాళ్ళ మీద పడి ఊపిరాడాక 19 మంది దాకా చనిపోయారు. ఈ ప్రమాదంలో 2 నెలల పాప నుంచి ఒకే ఇంటికి చెందిన 3 అక్క చెల్లెలు చనిపోయారు. ఇవి ఇప్పటి వరకు మన భారతదేశంలో జరిగిన ప్రమాదాలు, యాక్సిడెంట్, తొక్కిసలాటలు. ప్రతి సంవత్సరం జరగలేదా నువ్వు కొత్తగా చెప్తున్నావు అనుకోకండి. ప్రతి సంవత్సరం జరుగుతున్న ఈ సంవత్సరం చాలా ఎక్కువగా జరిగాయి. ఇవి ఎలా ఆపాలనేది గవర్నమెంట్ కు నేను చెప్పాల్సిన పని అయితే లేదు. ఎలా జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి అనేది గవర్నమెంట్ దగ్గర లెక్కలు వాళ్ళకి సంబంధించిన స్ట్రాటజీస్ ఉండి ఉంటాయి కదా. ఇవి ఎలా ఎరకాడుతానో గవర్నమెంట్ పని. ఇది ఈ రోజు వీడియో. మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు వస్తాను. దిస్ ఇస్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్.